టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల వ్యవధిలో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఇటీవల మోంతా తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఉత్తమ పనితీరు కనబరిచిన పారిశుధ్య కార్మికులను ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేకంగా అభినందించారు. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని, మెరుగైన పనితీరు కనబరిచిన వారికి ప్రత్యేక బోనస్ అందిస్తామని, ఐడి కార్డులు మంజూరు చేసి వాటి ద్వారా ఒంగోలులో ఉన్న ఆసుపత్రుల్లో రాయితీతో కూడిన వైద్యాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. కార్పొరేషన్లో పనిచేసే సిబ్బంది సొంత ఇంటి కలను నెరవేర్చుతామని భరోసా ఇచ్చారు. రామ్నగర్లోని బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. ముందస్తు చర్యల వల్ల మోంతా తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొన్నామని కమిషనర్ తెలిపారు. మున్సిపల్ అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమించి నష్టాన్ని నివారించగలిగామని అన్నారు. అనంతరం మోంతా తుఫాను సమయంలో ఉత్తమ సేవలందించిన పారిశుధ్య కార్మికులతో పాటు మున్సిపల్ సిబ్బందిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సత్కరించి నిత్యావసర వస్తువులు అందజేశారు. వాడా చైర్మన్ షేక్ రియాద్, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు అంబూరి శ్రీనివాసరావు, రవితేజ, అంబటి ప్రసాదరావు, నరసయ్య, నగర అధ్యక్షుడు బండారు మదన్, సింగరాజు రాంబాబు, వెంకటేశ్వరరెడ్డి, పల్లపోతు వెంకటేశ్వర్లు, టీవీ శ్రీరామూర్తి, వేమూరి మాల్యాద్రి, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర గారు ఇది ఎట్లా మీరు రికవరీ అవుతారని చెప్పి ఈ పేపర్ వీళ్ళందరూ మీ ఫాలోఅప్ ని హ్యాక్స్ సార్. వెంటనే ఆ కుప్పల్ రోడ్ లో ఒక్క చుక్క నీరు లేకుండా మనం విధేయంగా పెట్టుకొని ప్రతి ఒక్క సెక్రటరీ పనిచేశారు సార్. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా కూడా ఇలాంటి తుఫాన్లు ఎదుర్కొనే విధంగా మనం జ్యోతి అడ్మిన్ సెక్రటరీ ఎవరైనా సరే ముందు రావాల్సింది వస్తున్నాం. జ్యోతి అడ్మిన్ ఎక్స్టెన్షన్ చైతన్య నగర్ మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. అలాగా మేము ఫోన్ వచ్చింది పబ్లిక్ నుంచి, మా అమ్మ కాలేజీలో నలుగురు చనిపోతాము మేడం అంటూ ఉన్నారు. ఇదే ధైర్యం విభాగంతో మనం ప్రాణ నష్టం లేకుండా సాధ్యం చేయగలిగామంటారు. శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత శ్రీ తెలుసుకోవాలి. సభాముఖంగా మీ యొక్క శ్రమని మరి ఆయన సార్ గౌరవ శాసనసభ్యుల వారు గడ్డం మధు ప్రస్తుతం కొంతమంది వర్తలని కొంతమంది సెక్రటరీలు మాత్రమే ఇక్కడ పిలవడం జరిగింది. అందరూ కూడా దయచేసి మిగతా వాళ్ళందరూ ఎన్ సునీత హెల్త్ సెక్రటరీ, లక్ష్మీ ప్రోడ వెల్ఫేర్ సెక్రటరీ, చెప్పు తీసే చిన్న తీసుకున్న వాళ్ళందరూ కూడా పక్కన ఉంచండి. గ్రూప్ ఫోటో ఉంది. తీసుకున్న వాళ్ళందరూ కూడా పిచ్చి అన్న సరే మన ఎండ్లేమో అంజయ్ గారు తీసుకున్నాం. మనం వాళ్ళు రాలేదు నాకు నిమిషం అంతే ఉండరా. రాఘవ వెనక
భారీ విపత్తులు సార్ లేదు జరిగింది సార్. సార్ కమిషనర్ గారు ఉంచుకోండి ఉంచమని శ్రీరాంపూర్ అన్న గ్రూప్ గా ఉండండి గారికి గౌరవ శాసనసభ్యుల వారి చేతిగా మేయర్ గారి గారు సెక్షన్ 8 ఆలో సార్ ఒకసారి బాధ్యత పెంచుతాం మరింత ఎస్ఐ బాబు థ్యాంక్ యూ సార్ సర్టిఫికేట్ అందరికీ కుటుంబాలు ఉంటారు, అందరికీ పిల్లలు ఉంటారు. కానీ మీరు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మీరు ఏ విధంగా సర్వీస్ చేస్తున్నారో మాత్రం ఈ ప్రజలు మాత్రం మర్చిపోరు. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆరోగ్యం మనకి నేను తుఫాన్ అప్పుడు కూడా చూశాను. తుఫాన్ అప్పుడు మేము వచ్చినప్పుడు అది ఎంత లోతుందో తెలియదు, మధ్యలో ఎంత గుంటుండదో తెలియదు. మనం పోయేటప్పుడు ఏ విధంగా ఉండదో ఎంతెంత నీళ్ళు పోతున్నా కూడా వాళ్ళు అసలు ఏదీ లెక్క చేయకుండా ప్రజలు బాగుండాలి, మనకిచ్చిన బాధ్యతలు మనం పనిచేయాలి, ప్రజలు సౌకర్యంగా ఉండాలి అంటే మనం అన్నీ కూడా క్లియర్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మీరు ఏదైతే పనిచేస్తున్నారో దాన్ని మాత్రం ఒంగోలు ప్రజలు మర్చిపోరు. మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం, మీకు అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. మీరు కూడా కుటుంబ సభ్యులతోటి పిల్లలు ఉంటారు, మీరు తిరిగేది కాలువల్లో దిగుతారు, డ్రైనేజీలో పనిచేస్తున్నారు, అన్నీ చేసినా కూడా మీ పిల్లలు మీ కుటుంబం కూడా బాగుండాలి అంటే మీ హెల్త్ కండిషన్ కూడా బాగుండాలి. కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు హెల్త్ చూసుకోండి. మీకు గ్లౌజెస్ ఇవ్వమన్నాం, షూ వేసుకోమన్నాం. ఎందుకంటే అవి కూడా లెక్క చేయకుండా గ్లౌజెస్తో లేకుండా మీరు ఆ మురికి దాంట్లో పనిచేసేటప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా మీ కుటుంబంలో కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. దాన్ని కూడా మీరు ఆలోచనతో మనం పనిచేసినా మనం కూడా బాగుండాలనేది మాత్రం మనసులో ఒకటి పెట్టుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీకోసం అని చెప్పేసి ఈరోజు భోజనాలు పెట్టాలి. భోజనాలతో పాటు మొన్న ఎక్కువగా కష్టపడిన వాళ్ళందరూ కూడా ఏదో విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో నిన్న కమిషనర్ గారు, నేను, మా మేయర్ గారు అందరం కూడా మాట్లాడుకొని ఇవాళ అందరికీ పెడదాం, అందరికీ ఏదో విధంగా చేయాలని ఈరోజు దీన్ని కార్యక్రమం కూడా పెట్టాం. దీనికి నేను ఆలోచించిన ప్రకారం ఈరోజు ప్రతి 3 నెలలకి షెడ్యూల్ ప్రకారంగా రేపు జనవరి నుంచి ప్రతి 3 నెలలకి మెడికల్ క్యాంప్ అనేది ఖచ్చితంగా కూడా మన కార్పొరేషన్లో పెడతాం. అది ప్రతి ఒక్కరు కూడా మెడికల్ క్యాంప్లో మనం ఆరోగ్యంగా ఉన్నా మనకు కావాల్సిన చెకప్లన్నీ కూడా మనం ఫ్రీగా చేసుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రతి 3 నెలలకు కూడా మనకు 5 డివిజన్స్ ఉన్నాయి, 1000 మంది పనిచేస్తున్నారు. 1000 మందిలో బెస్ట్ ఒక్కో డివిజన్కి 2 10 మందికి బోనస్ శాలరీ ఇచ్చేటట్టుగా ప్రతి 3 నెలలకు కూడా వాళ్ళు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఎవరైతే కష్టపడి చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇచ్చే విధంగా ఒక 10 మందికి 3 నెలలకు ఇచ్చే విధంగా దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో ఈ పనులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జనవరిలో ఐడి కార్డ్స్ ఇస్తాం. ఐడి కార్డ్స్ మీరు ఒంగోలు కార్పొరేషన్లో ఏ హాస్పిటల్కి పోయినా కూడా మీకు 20% డిస్కౌంట్ వచ్చేట్టుగా దాన్ని కూడా మనం చేపడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మీకోసం చేస్తున్నాం, మీరు బాగుండాలనే ఉద్దేశం. మీరు బాగా చేస్తే ఒంగోలు నగరంలో ఉండే 3.5 లక్షలు 4 లక్షల ప్రజలు బాగుంటారు. ఎందుకంటే మీరు చేసే చాకరికి వ్యవస్థ అంతా కూడా బాగుపడుతుంది. అందరూ కూడా ఈరోజు 4 లక్షల మంది పనిచేసే వాళ్ళందరూ కూడా మీ మీద ఆధారపడి ఉన్నారు. ఈ 1000 మంది కరెక్ట్గా పనిచేసుకుంటే ఒంగోలు నగరం ఖచ్చితంగా ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టు క్లీన్ అండ్ గ్రీన్లో
మనకు మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం కూడా సిన్సియర్గా పనిచేసే పద్ధతిలో మనం వెళ్ళాలి. మీకు కావాల్సింది మీకు ఇంకా అదర్ ఏం కావాలో కూడా మీరు చెప్పండి, మన కమిషనర్ గారు చెప్పండి, మేయర్ గారు చెప్పండి. తప్పకుండా మా పూర్తి సహకారం మాత్రం మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు చెప్పండి, మేము చేస్తాం. ఈరోజు 1000 మంది ఉంటే 1000 మందిలో మన వాళ్ళు కొంతమంది ఇంకా పని చేయకుండా దాన్ని కూడా మనం చూస్తున్నాం. దాన్ని కూడా రేపు జనవరి కొత్త సంవత్సరం తర్వాత నుంచి మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. ఊరకనే జీతాలు తీసుకున్నది ఎవరు, కష్టపడి పనిచేస్తుంది ఎవరు. అదేవిధంగా ప్రతి డివిజన్ 10 మంది ఉన్నారు అంటే ఆ 10 మంది కూడా మీలో 10 మందిలో ఒక హెడ్ని కూడా పెట్టి ఆ హెడ్ ద్వారా కూడా మిగతా వాళ్ళందరూ కూడా చేసుకునే విధంగా దాన్ని కూడా కొన్ని ఇంప్లిమెంట్స్ తీసుకొస్తాం. దాంతోపాటు ఈరోజు ప్రతి ఒక్క 40 మందిని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా పెట్టాం. వాళ్ళు 5:30కి మీతో పాటు వచ్చి దగ్గరుండి మీకు ఇబ్బంది లేకుండా చూడటానికి అని చెప్పేసి ఆప్కాస్ నుంచి వాళ్ళందరినీ కూడా పెట్టాం. అవసరమైతే ఇంకొకటి కూడా పెడతాం. ఎందుకంటే మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరి మీద ఒకరు ఉన్నప్పుడు ఇంకా కూడా ఇన్డెప్త్గా వెళ్తారు, పనులు బాగా జరుగుతాయి. పనులు బాగా జరిగింది అంటే 4 లక్షల మంది ప్రజలు కార్పొరేషన్ని అభినందిస్తారు. మేము మీతో పాటు మమ్మల్ని అవార్డు ఇవ్వని, లేకపోతే మా కమిషనర్ గారికి అవార్డు ఇవ్వని, మా మేయర్ గారికి అవార్డు ఇవ్వని, కార్పొరేటర్కి అవార్డు రాని, ఏదైనా వచ్చింది అంటే మీ ద్వారానే వస్తుంది. మీరు చేసే పనులు బట్టే వస్తుంది. కాకపోతే మీ అందరినీ కూడా పిలిచి అందరికీ ఇవ్వలేరు కాబట్టి మీ తరఫున మమ్మల్ని పిలిచి మాకు ఇస్తారేమో అవార్డు. కాబట్టి మాకు వచ్చినా మీకు వచ్చింది అనేది మాత్రం మీరు మనసులో పెట్టుకోండి. కష్టపడి పని చేయండి. తప్పకుండా కూడా మీకేం కావాలో చెప్పండి, మేము చేయడానికి మేము ముందున్నామని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనకి శానిటేషన్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, అదేవిధంగా ఇంజనీర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రజల్లో మనము విసుక్కుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఏదైనా వాళ్ళు చెప్పారంటే ప్రజలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా ఏం చెప్పినా కూడా ఓపిక సహనం అనేది మనకు అందరికీ ఉండాలి. ఎంత ఓపికగా పనిచేస్తామో అంత మంచి పేరు వస్తుంది. దాని తగ్గట్టుగా మీరు కష్టపడి పనిచేస్తున్నారు అంటే తప్పకుండా కూడా మీకు ఒక మంచి ఆలోచనలు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండేటట్టుగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి సొంత ఇల్లు కూడా కట్టుకునేటట్టు పట్టాలు లేకపోయినా బాడుగింట్లో ఉన్న ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా సొంత పట్టాలు ఇస్తాం. వాళ్ళకి హౌసింగ్లో ఇల్లు కూడా కట్టిస్తాం. మీరందరూ కూడా ఒక దగ్గర ఉండేటట్టుగా కావాలంటే ఒక లేఅవుట్ లాగా మీకు ఇచ్చే కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. కానీ మీరు మనం చేసుకునేది మాత్రం మన బాధ్యత ప్రకారంగా మనం చేసుకోండి. తప్పకుండా మీ అందరూ మీ అమ్మడే ఉంటామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అధికారులు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా కూడా మీరు చెప్పండి, అవసరమైతే వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అందరూ కూడా కోఆర్డినేషన్గా పనిచేస్తేనే పని ముందుకెళ్ళేది. ఈరోజు ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, ఇంతమంది వ్యవస్థ ఉంది. అందరం కూడా మాట్లాడుకుంటా ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఈ పని చేస్తున్నాం, దీనివల్ల ఒక్కొక్కరు ఆలోచనలు ఒకరికి ఉంటాయి. అందరూ మనమే కరెక్ట్ అనేది మనం అనుకోలేము. కాబట్టి అందరం కూర్చొని ఈ పని చేస్తే ఎలా ఉంటుంది, ఈ పని చేస్తే ఎలా ఉంటుంది అనేది గ్రూప్ డిస్కషన్ చేసుకున్నప్పుడే వ్యవస్థ ముందుకు వెళ్తుంది. వ్యవస్థ ముందుకు రావాలి అంటే అందరూ కూడా కలిసి పనిచేస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ చేస్తున్నాం. మేము కూడా ఇప్పుడు కమిషనర్ గారు వచ్చిన తర్వాత కానీ ఎంపీ గారు వచ్చిన తర్వాత ఇంజనీర్లు కానీ అదేవిధంగా అందరూ కూడా ఎవరి పని వాళ్ళు తిరిగి లేకుండా మనం పనిచేస్తున్నాం. పని చేసుకుంటే ఇంకా కూడా మార్పులు రావాలి. ఇప్పుడు 50%కి వచ్చాం. ఈ 16 నెలల్లో 50% వరకు కొంత క్లీనింగ్ కానీ మన డివిజన్స్లోకి వచ్చే లోపల కాలువలు తీయటం కానీ బ్లీచింగ్ చేయటం కానీ వాకింగ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా 50%కి వచ్చాం. మనం 100%కి రావాలంటే మనం ఎంత కృషి చేయాలనేది మీ అందరూ కూడా ఆలోచించి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఖచ్చితంగా నగరాన్ని మార్పు తీసుకొద్దాం అనేది మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఇంకా ఏమి ఉన్నారో కూడా చెప్పండి. దీంట్లో మహిళలు కూడా పాపం చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏది ఆలోచించకుండా కాలంలో దిగటం తీయటం అన్నీ కూడా చేస్తుంటారు. కాబట్టి మీరు కూడా మీకు కావాల్సిన ఫెసిలిటీస్ మీకు కోర్టు కానీ ఇట్లాంటి ఏం కావాలో అవన్నీ కూడా ఇస్తాం. మీరు కూడా చూసుకొని అందరూ కూడా హెల్త్ ఆరోగ్యవంతంగా మీ కుటుంబాలు సంతోషంగా ఉండే విధంగా మీరు కూడా ఉండాలనేది నా సంకల్పం. దాంతోపాటు మీ పిల్లల చదువు కూడా ఇంపార్టెంట్.
చదువు అనేది ఉంటే భవిష్యత్తులో ఎక్కడికైనా కూడా మనం పోవడానికి అవకాశాలు ఉంటాయి. చదువు మీరు పనికి పోతున్నాంలే, మావాడు ఏం చదువుతాడులే అని మీరు ఇంకో దగ్గరికి పనికి పెట్టడం కాదు. కష్టపడి చదివించండి. ఈరోజు ప్రభుత్వం పాఠశాలకు చాలా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళందరినీ కూడా అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, భోజనం పెట్టి మళ్ళీ మన ఇంటికి పంపిస్తున్నారు. కాబట్టి మీ పిల్లలను కూడా బాగా చదివిండి. మనం చేసే పని మనం చేస్తున్నా కూడా పిల్లలు బాగా టయానికి ఇంటికి వస్తున్నారా, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా లేదా అనేది కూడా మీరు చూడండి. ప్రైవేట్ స్కూల్లో ఎవరైనా చదివినా కూడా చెప్పండి, మా ట్రస్ట్ ద్వారా కూడా ఫ్రీగా చదివిస్తాం. ఈరోజు 100 మందికి ఫ్రీగా చదివిస్తాం, వాళ్ళకు కూడా ఫ్రీగా చదివిస్తాం. దాన్ని కూడా మీరు చూసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నాం. ఆరోగ్యం, విద్య, మనం ఉండడానికి ఇల్లు, ఇవన్నీ కూడా ప్రతి మనిషికి నీడ్, ప్రతి మనిషికి అవసరం. కాబట్టి ఇలాంటి వాటిల్లో మీరు ఎవరు కూడా ఆలోచించి నా దగ్గర డబ్బు లేదే, ఒక 20,000 ఫీజు కట్టాలి అనేది మాత్రం మీరు ఎవరు కూడా అధైర్యపడద్దు. మీకు అన్ని విధాలుగా కూడా అండగా మేము ఉంటాం. మీరు చేసే పని మీరు కరెక్ట్గా చేయండి అని చెప్పి మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరినీ కలుసుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన మా కమిషనర్ గారికి, మేయర్ గారికి, మా కార్పొరేటర్లకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, మన మోతా తుఫాన్లో ఏ విధంగా మీ మున్సిపల్ సిబ్బంది కానీ, సచివాలయ సిబ్బందులు కానీ మీరు ప్రజలకి సేవ చేశారు, ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేశారు. మీ అందరి భాగస్వామ్యం వల్ల మన ఎమ్మెల్యే గారు, మా గౌరవ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ అవార్డు కూడా మీరు అందరూ కూడా భాగస్వామ్యం. ఎందుకంటే మనందరం కూడా కలిసి పనిచేయబట్టి ఈరోజు ఒంగోలులో వర్షం అంత రావడం పడి కానీ మునిగిపోయినా కూడా ఎక్కడ కూడా ఒక చుక్క నీరు రాగలరు. ఆ మునిగిపోయిన 1-2 నెలల్లో కూడా కమిషనర్ గారు దగ్గరుండి అక్కడ శానిటరీ విభాగాన్ని పంపించి అక్కడంతా క్లీన్ చేయించి మరలా నర్సపోసి ఆ ఇళ్లలోకి ప్రజలు వెళ్ళడానికి చాలా టైం కూడా పట్టారు. సో ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు సేవ చేసే విధంగా మీరందరూ భాగస్వాములు అయ్యి, అలాగే ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారికి కానీ, కార్పొరేటర్ గారికి కానీ మీ సహకారం లేదే ఎవరు కూడా పనిచేయడానికి ఇందుకు ఉత్సాహం కూడా ఉండదు. ఇలాంటి నాయకులు, ఇలాంటి అధికారులు ఉండబట్టి ఈరోజు ఒంగోలు అభివృద్ధి చెందుతుందంటే ఎటువంటి సందేహం లేదు. నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క మోంతా తుఫాన్లో పనిచేసినటువంటి, కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్మికులు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. స్టార్ట్ అయినప్పటి నుంచి వరుసగా ఏమేమైతే జరిగినాయో అన్ని విషయాలు కూడా చాలా క్లుప్తంగా అందరికీ వివరించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా శానిటేషన్ వర్కర్స్, అటు సచివాలయ సిబ్బంది కానివ్వండి, పని వస్తే అంటే మనకి మన ఒంగోలు నగరంలో ఒక అపోహ ఉంది, సరిగా పని చేయరు అనేది. కానీ సమయం వస్తే ఎంత గట్టిగా నిద్రహారాలు కూడా మానేసి పని చేస్తారనే విషయాన్ని మరి మనం అంతా తుఫాన్లో మీ అందరి యొక్క సహకారం చూస్తే ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి అందరూ కూడా చాలా చక్కగా చేశారు. మరి ఎక్కడ కూడా మనకి చిన్నపాటి వర్షం వచ్చినా కూడా రోడ్లు నిండి, అసలు మనకి మీడియా వాళ్ళు అయితే మన బస్ స్టాండ్ సెంటర్లో కాసంతా కొంచెం మోకాళ్ళు నీళ్ళు వచ్చినాయి అంటే 1 గంటలో పోతాయి. అయినా కూడా మనం ఏదో పని చేయలేదని వాళ్ళు మన గురించి వ్యతిరేక రాతలు రాసినప్పటికీ కూడా 1 గంటలో క్లీన్ చేసి మనం చేసిన మన బాధ్యతని, మనం చేసిన మన యొక్క కర్తవ్యాన్ని నిరంతరం కూడా గుర్తు చేసుకునే విధంగా ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే దాని విషయంలో మనకి ఎందుకు అంత త్వరగా అంత వాటర్ వచ్చినా కూడా మరి ఒక్క రోజులో కూడా లేకుండా మరి పోయిందేనంటే దానికి ముఖ్య కారణం మన గౌరవ శాసనసభ్యులు మనకి ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు ఏమిటంటే అందరికీ తెలిసిందే మనకు పెద్ద సమస్య పోతురాజు కాలువ. అలాంటి పోతురాజు కాలువను కనుక మనం క్లీన్ చేయలేని పక్షంలో అక్కడ కనుక మనం సిల్ట్ కనుక తీయలేకపోతే ఖచ్చితంగా ఒంగోలు నగరం అయితే 3 రోజుల వరకు నీళ్ళంతలాగా ఆగిపోయే పరిస్థితి ఉండేది. అంత పెద్ద వర్షం, దాదాపుగా 27 సెంటీమీటర్ల వర్షం ఎప్పుడు కూడా గత 20 సంవత్సరాల్లో ఎప్పుడు రానంత వర్షం మరి ఈసారి వచ్చిందని అంటే, అయినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నామంటే వారు మనకి ఇచ్చిన సూచనలు,
అలాగే దాన్ని పాటించి మీరు చేసినటువంటి కృషి, ఈ రెండు కూడా ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. అందుకే ఎంత కష్టపడ్డారు, ఎవరు చేయలేని పనులు చేశారు. అలాగే డ్రైనేజీలో కూడా మరి మోకాళ్ళతో, అలాగే మరి గొంతు వరకు ఉన్న డ్రైనేజీలు కూడా మన వాళ్ళు దిగి అంతా క్లీన్ చేసి ఎప్పటికప్పుడు మరి మేము ముందున్నాం. దేనికి కూడా మేము చెయ్యమనేది కాకుండా రాత్రి లేదు, పనులు లేదు, అర్ధరాత్రి లేదు, మరి తెల్లవారుజాము లేదు, ఎప్పుడు పిలిచినప్పుడు అందుబాటులో ఉండి అందరూ కూడా మరి మన కమిషనర్ గారు అయితే నైట్ ఆఫీసులోనే ఉంటూ ఆఫీసులో మన వాళ్ళందరినీ కూడా అక్కడే కూర్చోబెట్టి మన శానిటరీ సిబ్బంది కానివ్వండి, అలాగే సెక్షన్ హెడ్స్ అయితే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ అవ్వండి. నేను పాప 3 రోజులు కూడా ఎవరికి నిద్రపోకుండా ఒక పక్క ఆఫీసులో ఉంటున్నారు, మరి ఇంకో పక్కన మనం ఎక్కడైతే మన సరస్వతి కాలేజీలో వాళ్ళని షెల్టర్ ఇచ్చే వాళ్ళ దగ్గర అలా ఉంటూ మరి శానిటేషన్, మరి ముఖ్యంగా మనకి సచివాలయంలో ఉన్న సెక్రటరీస్ అయితే ఆడపిల్లలు, మా కమిషనర్ గారు చెప్పడమే కాదని నేను కూడా చూశాను. ఆడపిల్లలు అసలు వాళ్ళు సరిగా తిండి నిద్ర లేకుండా ఎప్పుడైనా సరే వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు కనిపెట్టుకొని వాళ్ళకి షెల్టర్ ఇచ్చే ఏరియాస్లో కూడా మరి అక్కడ ఉంటూ మరి యొక్క బాధ్యతని మరి చాలా చక్కగా నిర్వర్తించినందుకు మరి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఒక 150 మంది ఎవరైతే నీట మునిగిన ప్రాంతాల్లో అద్భుతంగా పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారందరికీ ఒక ప్రత్యేక రేషన్ కిట్టుని మీకు అందించబోతున్నారు. అట్లాగే తుఫాన్ వచ్చిన సందర్భంలో గౌరవ శాసనసభ్యుల వారితో నేను కూడా వెళ్ళాను. దాదాపుగా నడుముల లోతుకు పైగా సమతా నగర్లో ఎస్పీ గారు, నేను సారే డ్రైవ్ చేశారు కారులో. అంత లోతు నీళ్ళలో సార్ కారు కూడా మరి చాలా విలువైన కారు కూడా ఆ రోజు పాడైపోయింది. ఎలాగైనా ఆ సమతా నగర్లో ఉన్న నీటిని మనం ఎలా పంపించాలి అని జిల్లా ఎస్పీ గారిని, ఆ తర్వాత పోలీస్ ట్రైనింగ్ కళాశాల ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో రాధికా మేడం గారితో కూడా మాట్లాడి అప్పటికప్పుడు ఆ గోడని పగలగొట్టడం సార్ దగ్గరుండి చేశారు. అలాగే మనకు కర్నూలు రోడ్లో ఉన్నటువంటి డివైడర్స్ని కూడా తొలగించంటే స్టేట్లో నేను విన్నది ఏంటంటే ఒక మొట్టమొదటిసారిగా ఈ తుఫాన్లో ఒక ఎమ్మెల్యే తానే స్వయంగా పాల్గొనడం అనేది మొదటిసారిగా మన ఒంగోలులోనే జరిగింది. అలాగా సో ఒక శాసనసభ్యులే ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఇంకా రెస్పాన్సిబిలిటీ అని అది వారి నుంచి నేను స్ఫూర్తిగా తీసుకున్నా, ప్రేరణగా తీసుకున్నా. సో అందువల్ల మన ఎంప్లాయీస్ అందరినీ కూడా మరింత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి నాకు అనిపించింది. ఆ తర్వాత తుఫాన్ వచ్చిన రోజు మేయర్ గారు చెరుకుంపాలెంకి వెళ్ళారు. సో అక్కడ తుఫాను ఎఫెక్ట్ పెద్దగా ఉండదు అనుకున్నాం మేము. తీరా చూస్తే అక్కడికి వెళ్ళేసరికి ఒక 4 feet వాటర్ వచ్చింది. సో మేయర్ గారు కూడా వాటర్లో నడుచుకుంటూ చెరుకుంపాలెంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించినప్పుడు కూడా సరస్వతి విద్యాసంస్థల అధినేత మరి వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. సందర్భంగా పునరావాసం తానే కల్పించి 150కి పైగా మరి అందరికి కూడా ఆ రోజు కావాల్సినటువంటి దుప్పట్లు కూడా పంపిణీ చేశారు. సో ఈ విధంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గౌరవ శాసనసభ్యులు మీ యొక్క సేవల్ని గుర్తించి చిన్న అప్రిషియేషన్, ప్రశంస అనేటువంటిది మనకు మరింత స్ఫూర్తినిస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా అనుకోని ఒక ముఖ్య సంఘటన కూడా ఏమిటంటే మనం ఏది ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తే ఫలితం భగవంతుడు మనకు నిర్దేశిస్తాడని భగవద్గీత చెప్తుంది. సో ఈరోజు ఒక నెల రోజుల్లోనే నేను మన సార్ని ఎమ్మెల్యే సార్ని అడిగాను, సార్ ఒకసారి సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళండి, నేను ఒక పాట రాశాను, ఆ పాట సీఎం గారి ద్వారా ఆవిష్కరిద్దామని. సో అనుకోకుండా ఒక నెల వ్యవధిలోనే 2 సార్లు సీఎంని కలిసి అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది. 2 సార్లు అవార్డులు వచ్చాయి. ఈ 2 అవార్డులు రావడంలో ముఖ్య పాత్ర అవార్డు నేను తీసుకున్నాను, కానీ అవార్డు కారకులంతా మా శానిటేషన్, మా సెక్రటరీలు, ఆ తర్వాత మా ఇంజనీరింగ్ సిబ్బంది. మీ అందరి యొక్క పనితనం వల్లనే నాకు ఆ గుర్తింపు వచ్చింది. మీ తరపున నేను వెళ్ళి తీసుకున్నాను అంతే తప్ప, అంటే మనం ఒక టీం వర్క్ చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో అందుకని శానిటేషన్ గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తాను. సార్ కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నందుకు. సో కోవిడ్ పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి పనితీరు కనబరిచినటువంటి పారిశుద్ధ్య కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పుకున్నాం. అలాగే ముంతా సైక్లోన్లో కూడా అద్భుతంగా పనితీరు కనబరిచినటువంటి మన పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా పేరున వారికి హృదయపూర్వక వందనాలు. మరి ఈ పారిశుద్ధ్య కార్మికులు ఈ సంవత్సర కాలంలో నేను గమనించింది ఏమిటంటే
మన శాసనసభ్యుల వారిలో ఒక మీటింగ్ పెట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. సార్ ఒక ప్రోగ్రామ్ చేశారు, ఏమిటంటే క్లీన్ ఒంగోలు, రెండవది గ్రీన్ ఒంగోలు. ఈ 2 కార్యక్రమాలు మనమందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. క్లీన్ ఒంగోలు అనేటువంటిది ఎక్కడ చెత్త కనిపించకుండా ఉండాలి అనేది గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సూచన. దానికోసం ఐటీసీ కంపెనీ వారితో వావ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా మీరు చాలా అద్భుతంగా ఈ సంవత్సర కాలంలో మెయిన్ రోడ్లు చాలా క్లీన్గా ఉన్నాయి. దాన్ని చాలామంది గుర్తించారు, అంటే ఒక విజిబుల్ చేంజ్ వచ్చింది. చాలామంది వచ్చిన వాళ్ళు కూడా చాలా క్లీన్గా ఉంది ఒంగోలు. క్లీన్ ఒంగోలు అనేది స్టార్ట్ అయింది అని నేను అనుకుంటున్నాను. దాన్ని మనము కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది గ్రీన్ ఒంగోలు కార్యక్రమానికి మన ఎమ్మెల్యే సారు చాలా అద్భుతమైన ప్లాన్, ఒక్కొక్క రోడ్డుకి ఒక ప్రత్యేకమైనటువంటి కలర్స్తో ఉన్నటువంటి చెట్లను ప్లాన్ చేసి 1 డేలో 10 కళాశాలల్లో విద్యార్థులు 5,000 మందితో మనం ప్రోగ్రామ్ చేశాం. వాటిని మొక్కల్ని బతికించుకున్నటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి శానిటేషన్ వాళ్ళు 1 ఇయర్లో టైం టు టైం ఉండేలాగా మనం కొన్ని చేసుకున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.